హాయ్ హలో వ్యూయర్స్ ఎంవీఎస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ప్రారంభమైపోయింది. నిన్నటి దాకా మనం రేపు ప్రారంభమవుతుంది, వారం తర్వాత ప్రారంభమవుతుంది అనుకుంటూ ఉన్నటువంటి ఆ మహా ఉత్సవం రానే వచ్చేసింది. బిగ్ బాస్ ఫైనల్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ప్రారంభమయ్యింది. సో ఈ గ్రాండ్ ఫినాలే ప్రారంభమయ్యే ముందు రోజుల్లోన దాదాపు వారం నుంచి కూడా ఓట్ల పైన పందాలు జరుగుతున్నాయి. రేసింగ్ లాగా అది ఎవరికి తోచిన నంబర్ వాళ్ళు చెప్తున్నారు, ఆ మీడియాలో వచ్చింది, ఈ మీడియాలో వచ్చింది, అన్ని కలగలిపి చెప్తున్నారు. నేను కూడా కొన్ని సైట్లు చూసి ఓట్లు మీ ముందు ఉంచడానికి ప్రయత్నించాను. అలా ప్రయత్నించినప్పుడు కూడా నేను చెప్పింది స్పెక్యులేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అది ఇష్టం కూడా లేదు. కాకపోతే మా ప్రేక్షకులు ఎంవ్యూస్ ప్రేక్షకులు అందరూ అంతో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి కొన్ని సైట్స్ తీసుకొని కాస్త రిలయబుల్ అన్నవి ఏమైనా చెప్దామా అనుకున్నా. ఇవాళ ఆ బిగ్ బాస్ ప్యాటర్న్ చూసినప్పుడు, ఎందుకంటే ఒక క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోయారు. సో అవుట్ ఆఫ్ 6 ఒక మెంబర్ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు పడ్డ ఓట్లు అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనము ఎన్ని ఓట్లు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ లెక్కపత్రాలు ఏముంటాయో ఆ లెక్క ప్రకారమే అభ్యర్థుల్ని గెలిపిస్తారు. కానీ సోషల్ మీడియాలోనూ అనఫిషియల్గాను అక్కడ ఇక్కడ వచ్చిన ఓట్లను వాళ్ళు పరిగణలోకి తీసుకోరు అని స్పష్టంగా అర్థమైపోయింది. ప్రతి బిగ్ బాస్ సీజన్లోనూ మనకు జరుగుతున్న తంతే ఇది. మనం ఏమనుకుంటాం, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకు ఎందుకు కప్పు రావట్లేదు అని అంటే వాళ్ళ పారామీటర్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు కేవలం ఓట్లు కాదు, ఓట్లతో పాటు ఈ 100 days 120 days ఆడిన తీరు మొదలైనవి, వాళ్ళకు ఉన్నటువంటి క్రేజు, వీటన్నింటినీ కంపేర్ చేసుకొని విన్నర్ని డిసైడ్ చేస్తారేమో అని నాకు అనిపించింది. సో ఇవాళ ఏం జరిగింది, అసలు ఇవాళ ఏం జరిగిందంటే, ఇవాళ బిగ్ బాస్ హౌస్లోన ఓపెన్ కాగానే కిచ్చా సుదీప్ గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆయన వేసుకున్న బ్లేజర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల లైట్ హంగామా కావచ్చు, అందరూ డ్యాన్స్ చేస్తున్నది కావచ్చు, మధ్యలో ఆయన నడుచుకుంటూ వచ్చి అలవోకగా 2 స్టైలిష్గా అలా స్టెప్స్ కావచ్చు, అంతా కూడా కేక చిందే చేసినట్టు అయిందనమాట. సూపర్గా, అసలు ఎంత గ్రాండ్గా, ఎంత గ్రేస్గా ఆ లుక్ అవన్నీ కూడా అదిరిపోయింది. దట్ ఈజ్ సుదీప్. నాకు అసలు ఈరోజు గ్రాండ్ ఫినాలేలోన మొదటి రోజు సుదీప్ గారిని చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 12 సుదీప్ లేకుండా ఎలా చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా నా మనసులో పుట్టింది. నాతోనే కాదు, బిగ్ బాస్ కిచ్చా సుదీప్ ఫేవరెట్స్ అందరూ కూడా ఇలాగే బాధపడుతుంటారు. నెక్స్ట్ సీజన్కి అయ్యో మన కిచ్చా లేడు కదా, మళ్ళీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు, ఇలా అనలైజ్ చేసేవాళ్ళు ఎవరు, ఇలా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరు అనేటువంటి బాధ మనల్ని తోడిస్తూ ఉంటుంది. సరే, మనం చేయగలిగేది ఏమీ లేదు. ఆయన నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అన్ని ఛానల్స్లోనూ స్పష్టంగా చెప్పేశారు, ఇక నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండట్లేదు అని. ఓకే, ఆయన నుంచి ఇంకా బెటర్ ఏదో సినిమాలో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఈ సీజన్ కథకు వద్దాం. మళ్ళీ ఈ సీజన్ కథకు వస్తే గ్రాండ్ ఫినాలే స్టార్టింగ్ ఎలా ఉందంటే, స్టార్టింగే ఆయన వస్తారు. వచ్చి కంటెస్టెంట్లు, అంటే ఆల్రెడీ ఇంట్లో ఉండి బయటకు వచ్చేసినటువంటి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు అందరూ అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్కరితో మాట్లాడతారు, ఎలా ఉంది ఏంటి ఏం కథ. సో మొట్టమొదట గౌతమితో ఆడుతారు, గౌతమి ఎలా ఉంది, ఆ తర్వాత ధన్రాజ్, ఆ తర్వాత శిశిర్, ఆ తర్వాత రంజిత్, ఒక్క యమునతో తప్ప అందరితోనూ ఆయన ఇంటరాక్ట్ అయిపోతారనమాట. ఇంటరాక్ట్ అయిన తర్వాత శిశిర్ చెప్తాడు, ఆల్రెడీ నేను 2 సినిమాలకు సైన్ చేశాను, ఒక సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది, అందులో హీరోయిన్ పేరు ఏంటంటే ఐశ్వర్య. కోయిన్సిడెంట్గా ఐశ్వర్య అంటారు, ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు ఐశ్వర్యకు ఆయనకు మధ్య ఏదో కుచ్చు అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా నడిచింది. స్వామని ఏదో చిన్నపాటి లౌట్రేకులు నడిపిస్తారు, ఎందుకంటే షో రన్ చేయాలి కాబట్టి. సో అలాగా అవునా అది ఇది. ఆ తర్వాత చైత్ర దగ్గరకు వచ్చేసరికి అదే హోస్ట్తో జోకులు వేశారు. చైత్రక్క, నీతో మాట్లాడాలని నేను ఎనర్జీ మొత్తం కూడా కట్టుకొని నీ దగ్గరకు వచ్చానని ఆమెతో మాట్లాడతాడు. సో సరదాగా అయిన తర్వాత సరే
ఇప్పుడు మనం లోపలికి వెళ్దామంటే ఏం జరుగుతుందో చూద్దామంటే అక్కడ లోపల అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు ఈ నలుగురు క్యాండిడేట్స్ లోపలికి వెళ్తారు. ఎవరు ఆ నలుగురు క్యాండిడేట్స్ అంటే కనుక ఐశ్వర్య, ఆ తర్వాత లాయర్ జగదీష్, ఆ తర్వాత శోభా శెట్టి, ఆ తర్వాత ధనరాజ్. ఈ నలుగురు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి అంతా హడావిడి అయిన తర్వాత ఎందుకు వచ్చామో చెప్తారు. మీకు ఒక తీపి వార్త చెప్పాలి అంటే ఏంటి 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 ఆ శుభవార్త అంటే ఏమీ లేదు, మీ ఈ బిగ్ బాస్ సీజన్ పూర్తి కాగానే ఒక రియాలిటీ షో ప్రారంభమవుతుంది. అది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని. ఆ షోలోన మేము కూడా సెలెక్ట్ అయ్యాము, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తరఫున మేము కూడా సెలెక్ట్ అయ్యాము అని ఆ మాట చెప్తారనమాట. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళు కాస్త కబుర్లు చెప్పుకున్న తర్వాత బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత సరే ఇంకా కిచ్చ సుదీప్ గారు వాళ్ళని దాదాపు ఈరోజు షో 5:30 గంటల పైన నడిచింది. ప్రమోస్ వేయడము, యాడ్స్ వేయడము, సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఈ యూట్యూబ్లు చూసి చూసి తలకెక్కించుకున్నటువంటి వాళ్ళకు అది పెద్దగా రుచించకపోవచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ ఇదని అసలు చూస్తుండగానే చెప్పేశారు, ముగ్గురు బయటకు వచ్చేసారు అని. ఎవరెవరు? రజిత్, భవ్య, ఆ తర్వాత మంజు, ముగ్గురు బయటకు వచ్చేసారని ఆల్రెడీ వార్తలు బయటకు వచ్చేస్తున్నాయి, హల్చల్ చేస్తూ ఉన్నాయి కూడా. చూడాలి, మోక్షిత వచ్చిందని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఎవరు వచ్చారో ఎవరి లోపల ఉన్నారో చూడాలి. చాలామంది అంటున్నారంటే రజిత్, భవ్య, మంజు, మోక్షిత ముగ్గురు బయటకు వచ్చేసారు, మంజు లోపల ఉన్నాడని. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు అక్కడ ఈవెంట్స్ మొదలవుతాయి. ఆ క్యాండిడేట్స్ లోపల ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి వాళ్ళ కోసం ప్రజెంట్ చేయడం. ఇంతవరకు వాళ్ళు అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక్కొక్కరు, మంజుకేమో వాళ్ళ నాన్నగారు ఇచ్చేయడం, భవ్యకు వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత మోక్షితకు వాళ్ళ తమ్ముడు అక్క చెల్లి ఇద్దరు కలిసి చేయడం, రజిత్కి అయితే ఎంటైర్ కుటుంబం వాళ్ళే వచ్చి కూర్చొని డ్యాన్స్ చేస్తారు. త్రివిక్రమ్కి మాత్రము ఫ్రెండ్స్ కాకుండా మొదట ఎలిమినేట్ అయిపోయినటువంటి ఎంటిటీ ఎవిక్ట్ అయిపోయాడు. ఎవరు? రంజిత్. మీకు గుర్తుండే ఉంటుంది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడన్న ఒక్క మాటతో అయినా ఎలిమినేట్ అయిపోయాడు. సో రంజిత్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఇస్తూనే పోతూ ఉంటారు. మధ్య మధ్యలో సుదీప్ గారు మాట్లాడుతుండడం, జోక్లు వేయడం, షో రన్ చేయాలి కదా, ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత కొన్ని అవార్డ్స్, ఫన్నీ అవార్డ్స్ ఇవ్వడం. ఎక్కువగా కన్నీరు కార్చింది ఎవరు, ఎక్కువగా నవ్వింది ఎవరు, ఎక్కువగా మైకై జాక్సన్ అంటే ఏంటి, కసరత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, అలాగే జోడీ కేడి జోడీ ఎవరు, ఆ తర్వాత జంటగా ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఫన్నీ మూమెంట్స్ చూపించి వాళ్ళకి ఏదో చిన్న చిన్న అవార్డు లాంటివి, పిచ్చి పిచ్చి అవార్డు లాంటివి కూడా ఇస్తారనమాట. ఇది ప్రతి సీజన్లోనూ జరిగేది ఫన్నీ అవార్డ్స్. సో ఫన్నీ అవార్డ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాట. ఆ తర్వాత అలాగే ఎవరు గెలవాలనుకున్నారు, ఎవరు గెలవకూడదు అనుకున్నారు, మీరు ఎవరు గట్టివాళ్ళు, ఎవరు ఇది వాళ్ళు. సో ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంది, వాట్స్ యువర్ ఫీలింగ్, ఇవన్నీ కూడా ట్యాప్ చేస్తూ చెబుతూ ఉంటారన్నమాట. సో ఇలా వాళ్ళని చేస్తే అడుగుతారనమాట, ఈ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకుంటారు, ఎవరు ఉండాలి అన్నప్పుడు కూడా పేరు తీసుకుంటారు. మళ్ళీ ఈ 4 నెలల పాటు లోపల ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు బయటకు వస్తే బయట ప్రపంచం వేరుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 11 చాలా అద్భుతంగా వైల్డ్గా జరిగింది. అసలు పోలైన ఓట్లు చూస్తుంటే షాకింగ్గా ఉందని సుదీప్ గారే చెప్తారన్నమాట. టీఆర్పీ రేట్ ఎక్కడికో దూసుకెళ్ళిపోయింది అని. సో మేబీ, ఎందుకంటే మీకు గుర్తుండాలి ఏంటి, స్టార్టింగ్లో ఈ గొడవలన్నీ జరుగుతాయి కదా, ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత చైత్రది కూడా ఒకటి గొడవ జరుగుతుంది, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఏదో లీక్ చేసిందని. అప్పుడు ఆయన అంటాడు, నాకు మొత్తం 11 సీజన్లోన ఒకటి వరస్ట్గా ఉండింది, అది సీజన్ 4, ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ కూడా యాడ్ అయ్యింది అని అప్పుడు ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు అదే సుదీప్ గారు సీజన్ను మెచ్చుకోవడం, చాలా బాగుందని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు సంథింగ్ పికప్ అయిందా లేదా, అప్పుడు అలా అన్నారు అలా అనాలి కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారు ఇలా అనాలి కాబట్టి అని మనకి ఏమైనా అనిపిస్తుందా? ఐ డోంట్ నో. సో ఇక
చివరికి ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత టాస్కుల పైన టాస్కులు, మాటల పైన మాటలు, ఆ తర్వాత లోపల ఎవరు బయటికి రావాలనుకుంటున్నారని వాళ్ళని అడుగుతున్నప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఎలా ఉంది, ఏంటి, ఏం కథ, ఇవన్నీ కూడా. ఇదంతా అయిన తర్వాత భవ్య గురించి భవ్య వాళ్ళ చెల్లి చెబుతుంది అనమాట. చెబుతున్నప్పుడు సుదీప్ గారు చిన్న జోక్ పిలుస్తాడు. నువ్వు చాలా తెలివైన దానివి, చాలామంది లోపల ఉన్న కంటెస్టెంట్లను చూసి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం భవ్యం చూడకుండా కెమెరాను చూసి మాట్లాడినావు. ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎంత తెలివైన దానివు. మనవాడు కూడా అదే పని నేను జూమ్ వేసి చూపిస్తున్నారని పెద్ద జోక్ పిలుస్తారనమాట. నిజంగా భవ్య అక్క చెల్లి వాళ్ళిద్దరూ సూపర్గా డ్యాన్స్ చేశారు, అద్భుతంగా. ఇంకా రజిత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటిల్లిపాది వచ్చి డ్యాన్స్ చేసిపోయారు. అందరూ దాదాపు ఒక 7-8 మంది వచ్చి డ్యాన్స్ చేసిపోయారు, చిన్నపిల్లలతో సహా. అది చాలా మజా అనిపించింది అన్నమాట. అన్నిటికీ మించి మంజు వాళ్ళ నాన్న తండ్రి తన కొడుకు కోసం వచ్చి స్టేజ్ పైన పర్ఫామ్ చేయడం అనేటువంటిది అద్భుతం. యాక్చువల్గా ఆయన నాటకాలు ఆడేవాడట. మంచి అదే చెప్పాడు, చిన్నప్పటి నుంచి నాన్నగారు నాటకాలు ఆడేవారు. అలాంటి ఒక సెలబ్రిటీ అయినటువంటి నాన్నగారు నా కోసం డ్యాన్స్ చేయడం అనేటువంటిది రియల్లీ ఇట్స్ గ్రేట్ అని చెప్పి అప్పుడు అడుగుతారు సుదీప్ గారు. మళ్ళీ రిటర్న్ ఏమి ఇస్తున్నావు, మీ నాన్నగారు ఇంత ప్రేమ చూపించి డ్యాన్స్ ఇచ్చారు కదా, మరి మీరేం ఇస్తారంటే సో మంచి ఉంటే నాన్నగారు అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటికే కొంచెం పాపం ఏజ్ పైకెళ్ళిపోయింది, కొన్ని కారణాల వల్ల ఆయన పెళ్లి పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను చేసుకుంటాను అని చెప్తాడనమాట. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరు, ఏంటి, ఏం కథ అని అడిగినప్పుడు ఏదో కొన్ని అలా కాస్త డ్రాగ్ చేసేస్తారు. ఇదంతా అయిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మళ్ళీ మనం వచ్చి కూర్చోవలసింది ఎక్కడ, ఎవరు బయటికి వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోయారు అంది. దిస్ ఈజ్ ది థింగ్. ఇంకా చివరికి వచ్చిన తర్వాత మనం పొడిగించలేం. మాట్లాడినా కూడా ఏం లాభం, మీరు మనం మాట్లాడుకుంటే ఏం లాభం, అవి జరుగుతుంటాయి కదా. కాకపోతే ఫినాలే ఫంక్షన్ డిజైన్ చేసిన తీరు చాలా యూనిక్గా ఉంది. నేను చూస్తాను కదా, తెలుగు బిగ్ బాస్ కూడా చూశాను కదా, అక్కడ హోస్ట్ వాళ్ళందరూ చేయరని కాదు, కాస్త గ్రాండ్గానే. అక్కడ నాకు కూడా డ్యాన్స్ చేశాడు, వేరే వాళ్ళ పాటలు కూడా తను స్టెప్లు వేసాడు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ అండ్ గ్రేట్. కాకపోతే కిచ్చా సుదీప్ ఆయన స్టైల్ వేరు, ఆయన రచ్చ రంబోలా అంతే. సో ఇక్కడ రిజల్ట్ విషయానికి వస్తే లోపల ఒక గ్రాఫ్ పంపిస్తారనమాట. గ్రాఫ్ బార్లు ఉంటాయి. ఆ గ్రాఫ్ బార్లు పంపించేది కొన్ని బొమ్మలు, వాళ్ళ బొమ్మలు లోపల ఉన్న వాళ్ళ బొమ్మలను పెడతారనమాట. సో మొట్టమొదటి మంచిగా వచ్చి చెప్తాడనమాట, నువ్వు ఆర్డర్ క్రమంలోనూ పెడుతురా, అంటే ఫస్ట్ ఎవరు ఉండాలి, సెకండ్ ఎవరు ఉండాలి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఎవరెవరు ఉంటారో పెట్టుకుంటారా అంటే కనుక ఫస్ట్ తందే పెట్టుకుంటాడు, సెకండ్ వచ్చి ఈంది హనుమంతుడు పెడతాడు. ఇలా వరుస క్రమంలో చివరిలోన భవ్యన రజిత్ ఎవరితో మోక్షిత అనుకుంటారు, మోక్షిత పెడతారు. సో ఇలాగా తర్వాత మళ్ళీ భవ్య వచ్చి దాన్ని చేంజ్ చేయాలి, త్రివిక్రమ్ వచ్చి చేంజ్ చేయాలి, ఆర్డర్స్ చేంజ్ చేయాలి. తాము ఏం ఆర్డర్లో అనుకుంటున్నామో ఏ ఆర్డర్లో ఉండాలి, దానికి కారణాలు కూడా చెప్పడం. ఇదంతా అయిపోయిన తర్వాత అదే చెప్తారు, ఓకే మీరు ఇవన్నీ చెప్పారు, ఇప్పుడు ఎవరో ఒకరు ఇక్కడ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉండాల్సిన సమయం వచ్చేసింది, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వస్తారు. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 10లోన అత్యధికంగా మొదటి కంటెస్టెంట్కి వచ్చింది 2,90 లక్షలు సంథింగ్ ఏదో వచ్చింది. ఆ తర్వాత 6th కంటెంట్కు ఎంతో 20 లక్షలు ఏమో వచ్చాయి అంతే. ఈసారి ఫస్ట్ సెకండ్ మాత్రం రివీల్ చేస్తారు. ఫస్ట్ది ఏంటంటే కనుక ఇక్కడ అంటే పేర్లు చెప్పలేదు కానీ ఎవరికి మొదటి క్యాండిడేట్కి అంటే కప్పు గెలుచుకునే క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, 6వ అభ్యర్థికి అంటే ఇప్పుడు ఎలిమినేట్ కావాల్సిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నప్పుడు ఎలిమినేట్ అయ్యే అభ్యర్థికి 64,48,853 ఓట్లు. మరోసారి చెప్తున్నాను, 64,48,853 ఓట్లు. ఇవి ఏదో సోషల్ మీడియాలో అక్కడిక్కడ కుకప్ చేసి చెప్పింది కాదు, ఇవి అఫీషియల్ ఓట్స్. ఈరోజు స్క్రీన్ పైన కనిపించింది, ఈరోజు కిచ్చా సుదీప్ గారు తన నోటితో స్వయంగా చెప్పినటువంటి ఓట్ల సంఖ్య. అంటే గత సీజన్లోన 20 లక్షలు వచ్చిన వాళ్ళు 6th ప్లేస్లో ఉంటే ఇప్పుడు మినిమం 64 లక్షలు సెట్ అయింది. ఎంత అద్భుతం చూడండి. ఇక టాప్లో ఉన్న వాళ్ళైతే మనం ఎవరు ఊహించలేము. 5 కోట్ల
మీరు సరిగ్గానే వింటున్నారు, 5,23,89,318 ఓట్లు. 5,23,89,318 ఓట్లు. ఇవి రెండు ఈరోజు రివీల్ చేశారు, రేపు మిగిలిన కూడా రివీల్ చేస్తారు. ఆయన అదే అంటారు, కప్పు గెలిచిన వాడికి 2.5 కోట్లు ఏమో వస్తే ఇప్పుడు అది ఎక్కడ 3 పెరిగిపోయింది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 11ని చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ, మెచ్చుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఓట్లు వేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అని. సో ఇదంతా అయిన తర్వాత సరే ఇది జరుగుతున్నప్పుడు మధ్యలోన కొన్ని బయట ట్రాక్స్ ఏమనుకుంటున్నారు అనేది కూడా చెప్తాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్పాడు అనమాట. బయట ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం మినిమని మనం ఓటు దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే అది సీరియస్ ఇష్యూ. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎవరు బయటకు వస్తారు అనేది, ఇదేం సస్పెన్స్ కాదు. కాకపోతే ఆ జరిగిన ఈవెంట్ మనం కొద్దిగా ప్రజెంట్ చేయగలిగితే యూ విల్ బి వెరీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. సో ఇక్కడ ఏంటంటే ఆయన అదే చెప్తారు, లోపల ఎవరెవరు జతకు కలిసిమెలిసి ఉన్నారు, ఏమేమో చేసుకున్నారు, ఏమేమో మాట్లాడారు, కానీ బయట ప్రపంచమే వేరు. బయట బిగ్ బాస్ అభిమానులు వాళ్ళు చేస్తున్న హంగామా మామూలుగా కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారనుకుంటున్నారో అలా రెచ్చిపోయి చేసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుస్తున్నా అని అంటారు. ఏంటిది అంటే చూపిస్తారంట. చూపిస్తే అక్కడ త్రివిక్రమ్ మోక్షిత్ మధ్య లింక్ పెట్టేసి హీరో హీరోయిన్ త్రిమోక్షిత్ అని పేరు పెట్టేసి వాళ్ళు సూపర్గా రన్ చేస్తున్నారన్నమాట. అంటే ఆమె హార్ట్ ఇచ్చింది, వాళ్ళిద్దరు కలిసి తిరిగింది, వాళ్ళిద్దరు నవ్వుకునింది, వాళ్ళిద్దరు పక్కన కూర్చుని గుసగుసలు మాట్లాడుకుంటున్నది, ఇవన్నీ చూపిస్తారన్నమాట. చూపిస్తుంటే పాపం మోక్షిత స్టన్ అయిపోతుంది. ఇదేంటిది ఇట్లా చూపిస్తున్నారు, అసలు మనకు ఆ ఉద్దేశం లేదు కదా, మేమేదో మామూలుగా ఉన్నాం కదా అని. త్రివిక్రమ్ నవ్వుతూ ఉంటాడు, ఏమి ఇట్లా చూపిస్తున్నారు. భవ్య లోపల కొంచెం ఏదో ఉడికిపోతుంది, ఎందుకంటే ఆమెకు కొంచెం త్రివిక్రమ్తో బాండింగ్ ఎక్కువ కదా. అందుకే ఇవన్నీ చూపించిన తర్వాత సుదీప్ గారు అడుగుతారు, ఎవరిని? భవ్యని అడుగుతారు. భవ్య నీకు ఎలా అనిపిస్తుంది అంటే, బాగుంది సార్, చాలా బాగుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే, ఓహో నువ్వు సేఫ్ అయిపోయావని నీకు సంతోషం కదా అంటారు. అంటే అలాగేం లేదు సార్ అంటే, ఓకే అని చెప్పి. సో మనం ఏది చూస్తుంటాం, బయట ఎలా కనిపిస్తుంది మీకు తెలుసిన, మీ ఇద్దరికి కావలసినంత టన్నులుగా ఫుటేజ్లు ఇచ్చారు వాళ్ళు. మీరు బయటకు వచ్చాక దాదాపు ఒక 10 రోజుల పాటు నింపాదిగా చూసుకోవచ్చు ఆ ఫుటేజ్ని, అంత ఫుటేజ్ ఇచ్చారు మన అభిమానులు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటి, చివరికి ఇక రిజల్ట్ ఎవరు బయటకు వస్తారో వాళ్ళకి చెప్తాను నేను అని చెప్పి అదే బోర్డు పైన అంటే స్క్రీన్ పైన ఏంటి గ్రాఫ్ అంటే బార్స్ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటాయి. ఎవరిది తక్కువలో ఉంటుందో వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు, ఎలిమినేటెడ్. అది రెడ్ మార్క్గా వచ్చేస్తుంది. సో అది జంప్ అప్ అవుతుంటుంది. అందరూ టెన్షన్తో అలా చూస్తూ ఉంటారు, ఎవరి దగ్గర ఆగుతుంది అని. చూస్తే కనుక అందరూ అనుకున్నట్టే భవ్య దగ్గర ఆగిపోయింది. సో భవ్యకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే 64,48,853. కాకపోతే ఇంతకుముందు మనం ముందు రోజు అనుకున్నది ఏంటి, భవ్య చాలా ముందుకు వెళ్ళిపోయిందని అనుకున్నాం. సో నిన్నైతే 5th ప్లేస్లో ఉంది, మొన్న అయితే 4th ప్లేస్కి వెళ్ళిపోయింది అనుకున్నాం. 5th ప్లేస్లో 1,94,19,624. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్. నేను మొదటి నుంచి చెప్తున్న స్పెక్యులేషన్ మనకు వద్దు బాబు అని. కాకపోతే నాకు ఏం బాధ అనిపించిందంటే, అన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్ వాళ్ళు రెచ్చగొట్టి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు అని చెప్తుంటే, సరే మనం కూడా ఏదైనా ఒకటి కనీసం కొంచెం దగ్గర ఉండేది ఏదైనా చూసి చెప్తాంలే అని అనుకున్నాను. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సో మనం అనుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ లెక్కలు వేరు, మన లెక్క వేరు, బిగ్ బాస్ లెక్క వేరు. ఇది ఓకే, 6వ ప్లేస్ ఓకే, రజిత్ వెళ్ళిపోతాడు అనుకుంటే భవ్య వెళ్ళిపోయింది, అంతే. అంతకుమించి పెద్దగా తేడా లేదు. మనం అనుకున్నట్టుగానే ఆమె 5th ప్లేస్లోనే ట్రెండ్ అవుతుంది, 5th or 6th ట్రెండ్ అవుతుంది అనమాట. కాకపోతే ఫస్ట్ ఎవరికి వస్తుంది, కప్పు ఎవరు కొడతారు, దట్ విల్ బి సీరియస్. 5 కోట్ల ఓట్లు ఎవరికి వచ్చాయి? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం మాట్లాడుకునే లెక్క ప్రకారం అయితే 5 కోట్ల ఓట్లు పట్టుకుపోయేటువంటి వాడు ఎవరు కాదు, ఉత్తర కర్ణాటక హులి హనుమంతప్పై కావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు 3 కోట్ల దాకా వెళ్ళిపోయాడు. కానీ బిగ్ బాస్ లెక్కలు ఏమైనా తారుమారు చేస్తే త్రివిక్రమ్ వచ్చి ఉండొచ్చు.
కాబట్టి బిగ్ బాస్ అనుకుంటే త్రివిక్రమ్ కప్ ఇవ్వచ్చు, మనం అందరం అనుకుంటే హనుమంతుకే కప్ ఇవ్వాలి. ఎందుకంటే ఓట్లు ఎక్కువ పడ్డాయని మనం అరిచి గీ పెట్టి నానా యాగిచ్చేస్తున్నాం కాబట్టి. సో ఇది కాస్త పక్కన పెడితే భవ్య ఎలిమినేట్ అవుతుంది. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, స్టేజ్ పైకి రా అంటాడు. సో ఆమె 5 నిమిషాలు అందరితో అంతా చెప్పుకొని బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆమెకు నో రిగ్రెట్స్. ఇంకా రిగ్రెట్స్ ఏముంటుందండి, 6th ప్లేస్ దాకా నిలబడి ఉండడమే చాలా గ్రేట్. కాబట్టి ఆమె 2-3 సార్లు ఎలిమినేట్ స్టేజ్ దాకా వెళ్ళి బయటకు వచ్చేసింది, లోపలికి వెళ్ళింది మళ్ళీ. కాబట్టి నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, హ్యాపీగా వచ్చింది. నవ్వుతూ నిలబడి దగ్గర ఆమె ఆ మాటలు ఈ మాట మాట్లాడుతూ అంటాడు సుదీప్ గారు, నువ్వు ఆర్డర్స్ చేంజ్ చేయమని చెప్పాను, మీకు గుర్తుందా, పైనుంచి కింద దాకా. నువ్వేం చేసావు, 4, 5, 6 ప్లేస్లోన మోక్షిత మొదట ఉండి నువ్వు చివరి ఉంటే నువ్వు జస్ట్ అవి ఒకటే మార్చుకున్నావు అంతే. కనీసం కలలోనైనా ఆలోచిద్దామని నీ ఫోటో తీసుకొని పోయి మొదటి ప్లేస్లో పెట్టలేదు. అంటే మీరు ఆల్రెడీ 6th ప్లేస్కో 5th ప్లేస్కో సెట్ అయిపోయినట్టు మాకు అనిపిస్తుంది. యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డిజర్వ్ దట్ పొజిషన్ ఓన్లీ. ఇది బ్యాడ్ కదా, మీకే అనిపించేసిందా మీ ఆట ఇలా అని? అంటే లేదు బిగ్ సార్, అది సార్ ఇది సార్ ఉంటుంది. సరే ఆ మాట ఈ మాట మాట్లాడతారు. అంత అయిపోయిన తర్వాత ఆమెకు నీ వీటి ఎలా ఉంది, ఎలా ఉండింది, ఇన్ని రోజుల పాటు ప్రయాణం ఎలా ఉండింది అంత అనుకున్న తర్వాత చివరిలో రేపటి నుంచి ఏంటంటే చూడాలి, కొత్త ప్లాన్స్ ఏమైనా వేసుకోవాలి. సరే వెళ్ళి కూర్చోమ్మా అని చెప్తాడు. ఆ కంటెస్టెంట్ల మధ్య వెళ్ళి కూర్చొనిస్తుంది. అది ఈ రోజుతో ఎపిసోడ్ ముగిసింది. సో ఈరోజు మనకి ఏమైనా వచ్చింది సోషల్ మీడియాలోనో, 3 వెళ్ళిపోతారని వచ్చింది. రజిత్, ఆ తర్వాత భవ్య, ఆ తర్వాత మోక్షిత, 3 ఫట్ అన్నారు. కానీ 3 ఫట్ కాలేదు, ఒక్కరే వెళ్ళారు. అది భవ్య 6th ప్లేస్ నుంచి ఎలిమినేట్ అయింది. చూద్దాం రేపు ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెప్తారు, కప్పు ఎవరిదని కూడా చెప్తారు. కాబట్టి దయచేసి రేపు కూడా నా ఎపిసోడ్ చూడండి. నేను చూసి వచ్చాక ఖచ్చితంగా మీ దగ్గర చక్కని రివ్యూ పెడతా. రేపటితోనే లాస్ట్ అని అనుకోవద్దండి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి, బాగా వెళ్ళాలి. నెక్స్ట్ సీజన్ మాట ఇస్తున్నాను, తెలుగు బిగ్ బాస్ చెప్తాను, కన్నడ బిగ్ బాస్ కూడా చెప్తాను. ఇంతకంటే అద్భుతంగా మనం రివ్యూలు చేసుకుందాం. ఆ మధ్య గ్యాప్లో నా కాంటెంపరీ ఇష్యూస్ చాలా చెప్తూ ఉంటాను. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇవాళ నా రియల్ టైం రివ్యూ. రేపు మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.